ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామంలో గత 22 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడిగా ఉంటూ గ్రామానికి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ పార్టీ జెండాను మోస్తూ వస్తున్నటువంటి గ్రామ నాయకుడు గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి తన పేరును గొప్పగా చెప్పుకునేటువంటి ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్న వీరబాబు కూసంపూడి తుమ్మూరు సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలే అసలైన నాయకుడిని ఎన్నుకుంటారు, ప్రజలే వారి విలువైన ఓటు హక్కును వేసి తీర్పునిస్తారని అన్నారు। ఇలా నామినేషన్ వేయడానికి గల కారణాలు ఏంటంటారు? కాంగ్రెస్ పార్టీలో ఉంది, ప్రజలకు సేవ చేస్తున్నా। అప్పుడు నాకు ఏ పదవి లేదు, అయినా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నా। ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి పదవి ఉంటే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో నామినేషన్ వేయడం జరిగింది। ఓకే సార్, మరి ఈ గ్రామంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు, మీరు పక్కా గెలుస్తారన్న నమ్మకంతో ఈ ప్రజలందరూ ఉన్నారు, దానికి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నేను 30 సంవత్సరాల పాటు పార్టీలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉన్నా, అందుకని ప్రజలు నన్ను ఆశ్రయిస్తున్నారు, అందుకని ప్రజలు నన్ను గెలుస్తానని నమ్ముతున్నారు। ప్రజలు పట్టించుకున్న నమ్మకం సార్లు పట్టించుకుంటున్నాను। 2 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఇది పోటీ ఏంటని మనకు తెలియదు కదా, అయినా కానీ ప్రజలకు అందుబాటులో ఉంది। వీధి లైట్లు, పారిశుద్ధ్య పనులు, చెత్త కార్పొరేట్ పనులు అన్నీ నేనే చూసుకుంటున్నాను। వాటర్ సప్లై బోర్లు బాగు చేస్తాం అన్నీ నేనే చేస్తున్నాను కాబట్టి ప్రజలకు నా మీద నమ్మకం ఉంది, నేను గెలుస్తున్నాను। ఓకే సార్, ఇప్పుడు మీరు ఒకే వర్గంలో ఉండి ఇలా నామినేషన్కి వేశారు, ఓకే, ఇప్పుడు గెలుస్తామన్న నమ్మకం మీకు ఉందంటారా? ఇది నమ్మకం ఉంది కాబట్టి నామినేషన్ ఇస్తాను, ప్రజలందరూ ఆశలు ఇస్తున్నారు కాబట్టి గెలుస్తానని నమ్మకం ఉంది। ఓకే, ఈ పరిస్థితులు కొన్ని పరిస్థితులను చూస్తుంటే ఏమనిపిస్తుందంటే డబ్బుతో కానివ్వండి, అధికారంతో కానివ్వండి, ఏదైనా మనం సాధించగలమని నమ్మకంతో కొంతమంది విర్రవీగుతున్న వారిని చూస్తున్నాం, అలాంటి వారికి మీరు ఏ విధంగా సమాధానం ఇస్తారు? ప్రజలే సమాధానం